నా పేరు పఠాన్ జాహెదున్నిసా. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ నేను బెల్లంకొండలో చేస్తున్నాను, జాయినింగ్ అయ్యాను. ఒక్క విషయం అడుగుతాను. ముందు సార్ ఏదైనా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిసారి ఏదైనా ప్రాసెస్ జరిగితే దీనిలో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీరు వెల్కమ్ చేశారు. వాళ్ళు ఏమైనా ఉంటే మీకు ఏమైనా దీంట్లో తప్పిదాలు ఉంటే ఏమైనా ప్రాసెస్లో మేమేమైనా లోపాలు చేస్తుంటే మీరు వచ్చి చెప్పండి అని గవర్నమెంట్ మధ్యలో చాలా సార్లు వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చారు. కానీ అప్పుడు ఏం చెప్పకోకుండా ఇప్పుడు 9 months తర్వాత మా కలలు మేము నిజం చేసుకున్నాము, మాకు జాబ్ వచ్చింది, మేము సెటిల్ అయ్యాము అని ఇప్పుడు మేము అనుకున్న తర్వాత వీళ్ళు వచ్చి మా డ్రీమ్స్ అన్నిటి మీద వాటర్ జల్లుతున్నారు. సో అదైతే అస్సలు కుదరదు సార్. మేము ఎంత 15 years నుంచి నియర్లీ 8 years జగన్ అన్న గారు ఇచ్చారు నోటిఫికేషన్, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు, ఎగ్జామ్ జరగలేదు. మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అని మాకు డిఎస్సి ఇచ్చారు. మేము కొట్టాము, దానికి హార్డ్ వర్క్ చేసి దాన్ని రాసాము, మాకు మంచి ర్యాంక్ వచ్చింది. నేను ఓసీ సార్, ఓసీ అయినా ఓసీ ఈడబ్ల్యూఎస్లో వచ్చింది నాకు 3rd womenగా. సో చాలా కష్టపడ్డాను నేను. మీరు ఇప్పుడు వచ్చి అది దగా, మీరు ఏం చేయలేదు, అన్ని డబ్బులు ఇచ్చి కొన్నారంటే మేము అస్సలు ఒప్పుకోము. మేము ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు, మా సొంత హార్డ్ వర్క్తో మేము ఇక్కడ దాకా వచ్చాము. సో మీరు ప్లీజ్ సార్ కన్సిడర్ చేయండి. మా హార్డ్ వర్క్ ఏమి వృధా కాదు. మేము నిజంగానే హార్డ్ వర్క్ చేసాము, మా సొంత ఎలిజిబిలిటీతో ఈ పొజిషన్ దాకా వచ్చాము. సో మీరు అలా చెప్పడం అన్యాయం. సో ప్లీజ్ సార్, ఎవ్వరు కూడా ఈ డిఎస్సి దగా అని ఎవ్వరు చెప్పద్దు ప్లీజ్. మా డ్రీమ్స్ మీద వాటర్ చల్లద్దు. అక్రమాలు జరిగినాయి అంటే సార్, అక్రమాలు ఉంటే ప్రూవ్ చేస్తే తప్పవుతుంది కదా. అక్రమాలు అయితే ఏం జరగలేదు సార్, ఎందుకంటే మేమందరం కూడా కష్టపడి చదువుకున్న వాళ్ళమే. మాకైతే అక్రమాలు ఏం జరగలేదు కదా, సక్రమంగానే జరిగినాయి ఇవన్నీ కూడా. మాకు దీనివల్ల ఒక మానసిక వేదన తప్పితే ఏం లేదు సార్, మెంటల్ టార్చర్. మళ్ళీ ఆయన ఏమంటున్నారు, అది నిజంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కదా తెలియదు, కానీ మేము రాగానే ఇది రద్దు చేస్తాం. అదేంటి సార్, దానివల్ల అసలు చేయగలుగుతుంది సార్. ఇంత కష్టపడి వర్క్ చేసి, కష్టపడి పనిచేసి, చదువుకొని, నిద్రలు మానేసి, ఫ్యామిలీని వదిలేసుకొని, ఎక్కడో మూల కూర్చొని చదువుకొని కష్టపడి అమ్మయ్య అని కూడా మళ్ళీ బాంబు వేస్తే మళ్ళీ ఆయన వస్తే పోద్ది అని భయం తెల్లబతుకుతాం సార్. అలా కూడా అక్రమాలు ఉంటే నిజంగా ప్రూవ్ చేయాలి. కోర్టుకి వేసారు, కోర్టు తన్నింది, కాదు పోండి అని చెప్పింది, అయినా సరే దాన్ని పట్టుకొని లాగుతూ ఉన్నారు. ఇది మాకైతే చాలా బాధగా ఉంది సార్. పోస్టులు కాపాడుకోవచ్చు అనే భయంతోనే బయటకు వచ్చి ఇలా చేయాల్సి వస్తుంది. ఇక్కడ మేమందరం ఇలా యునైట్ అయ్యి మా గురించి మేము ఫైట్ చేయడానికి వచ్చినందుకు అందరికీ కూడా, ఇంత యూనిటీగా ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది మేమేమి డిఎస్సి అనేది మేము ఎలాగో ఫేక్గా తెచ్చుకొచ్చింది కాదు, ఎంతో మా కష్టంతో. ఏంటి పిల్లలు ఉంటారు, పక్కన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇదే మా ఒక్కటే గోల్, ఏంటి ఉద్యోగం సాధించడం. ఈ ఉద్యోగం సాధించడం అనే ఒక గోల్ పెట్టుకుని మేము ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎన్నో విధాలుగా కష్టపడితే దీన్ని ఈజీగా తీసుకున్నారు అని అంటే మేము అసలు సహించలేకపోతున్నాం. ఇదే కదా, ఇది మా శ్రమ, మా ప్రజ్ఞ. తక్కువ చేస్తే మేము అసలు సహించదలుచుకోలేదు. ఇది మా కష్టపడే తత్వం, హార్డ్ వర్క్ చేసాము, మేము సాధించుకున్నాము, మేమే సాధించుకున్నాం. మాకెవరు ఏమీ ఇవ్వలేదు. ఇది మా రైట్, మేము మాట్లాడతాం, మేము పోరాడతాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ఏవివి నాగలక్ష్మి. ఐఎమ్ ఫ్రమ్ ఎస్టవెల్ కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ ప్రెసెంట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. మెగా డిఎస్సి 2025లో ఎస్ఏ సోషల్లో డిస్ట్రిక్ట్ 7th ర్యాంక్ అండి. దట్స్ మై ఫస్ట్ అటెంప్ట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ మై లాస్ట్ ఛాన్స్. అయితే యాజ్ ఎ సోషల్ టీచర్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు స్పీక్ అండ్ రైట్ టు డెలివర్ యువర్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్. దాన్ని నేను గౌరవిస్తూనే మా పై వచ్చిన నిందల గురించి నేను మీతో నా భావాలు వ్యక్తపరచాలనుకుంటున్నాను. ఇప్పటికీ చెప్తామండి, మమ్మల్ని మా కంటెంట్ మేము ప్రిపేర్ అయిన విధానం మీరు నమ్మరు. ఎగ్జామ్ రాసిన తర్వాత రోజు నుండి అరౌండ్ 1 month వరకు ఏ బిట్ రాంగ్ రాశానో ఆ బిట్ గురించి బాధపడుతూనే ఉండేవాళ్ళం.
నైట్స్ డిస్కస్ చేసుకునేవాళ్ళు. ఇంత బాగా చదివిన బిడ్డని ఎందుకు తప్పు పెట్టాము, అదేమైనా టెన్షన్ లో పెట్టామా అన్ని ఫీలింగ్స్ అనేవి ఒక ఫ్రాడ్ చేసి వచ్చిన కంటెస్టెంట్ కి అయితే ఉండవండి. నిజంగా ఇప్పటికీ నా బుక్స్ లో నేను అండర్లైన్ చేసుకుని అక్షరం నుంచి అక్షరం మిస్ అవ్వకుండా చదివిన విధానం కానివ్వండి, అదే విధానంలో ఇప్పుడు నేను మా స్కూల్ పాఠశాలలో పిల్లలకి నేర్పిస్తున్నాను. మా స్కూల్ స్ట్రెంత్ లో 90% పిల్లలు దే ఆర్ రెడీ టు డ్రా ఇండియా మ్యాప్ అండి. ఇండియా మ్యాప్ డ్రా చేస్తారు. మీరు వచ్చి మా స్కూల్లో SKSRMC హై స్కూల్, పూర్ణానందంపేట, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ గా వింటారు. సోషల్ అనేది ఎవరైతే ఒక ఫ్రాడ్ కంటెస్టెంట్ వచ్చాడో దే ఆర్ అనేబుల్ టు టీచ్ ఇన్ సచ్ ఎ వే అని నేను నమ్ముతున్నాను. సో దయచేసి మా కష్టాన్ని గుర్తించండి, మా విజయాన్ని గౌరవించండి అని నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు అనురాధ తంగిరాల. కృష్ణా డిస్ట్రిక్ట్లో సోషల్ స్టడీస్ విభాగంలో 21st ర్యాంక్ సంపాదించాను. గన్నవరం బాయ్స్ హై స్కూల్లో సోషల్ స్టడీస్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మేము 2014 నుంచి కష్టపడి చదివితే 2026కి మాకు ప్లేస్మెంట్ వచ్చిందండి. ఈ రోజు ఇలా ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. మాలాంటి ఆడపిల్లలే మీ ఇంట్లో కూడా ఉంటారు కదా, వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు కదా. ఇలా ఆరోపణలు చేసి వాళ్ళు పోని ఏదైనా మంచి కాలేజీలో వాళ్ళ ప్రతిభతో సీట్ సంపాదించుకున్న తర్వాత ఇలాంటి ఆరోపణలు చేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీరు కూడా కొద్దిగా ఆలోచించండి. ఇంకొకటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, సిస్టంలో ఏదైనా తప్పు ఉంటే మాట్లాడండి, కానీ మొత్తం సిస్టాన్ని తప్పు పట్టద్దు. ఇక్కడ హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్ వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అనేది సిస్టంలో లోపం కాదు. నేను ఓసీ క్యాండిడేట్ నండి. లాస్ట్ 2018లో నాకు 3 మార్కులతో నేను జాబ్ కోల్పోయాను బికాస్ ఆఫ్ ద ఓసీ వల్ల. అది రిజర్వేషన్ సిస్టమ్. నేను వెళ్ళి గవర్నమెంట్ని తప్పు పట్టినా కాన్స్టిట్యూషన్ తప్పు పట్టమంటారా? ఇప్పుడు కూడా వర్టికల్ రిజర్వేషన్లో కొంత అకార్డింగ్ టు ది రిజర్వేషన్ మనకు వచ్చినాయి. ఇప్పుడు కూడా నేను ఓసీ క్యాండిడేట్ కింద ఒక బీసీ క్యాండిడేట్ ఓసీ క్యాండిడేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు 76 మార్కులు వచ్చినాయండి. బీసీ క్యాండిడేట్కి 74 మార్కులే వచ్చినాయి. త్రూ ది రిజర్వేషన్ బీసీ క్యాండిడేట్ పైకి వెళ్ళిపోతుంది. నాకు ఉద్యోగం రాలేదు, నేను మళ్ళీ బాధపడుతూ కూర్చోవాలా? గవర్నమెంట్ని తిడతానా, కాన్స్టిట్యూషన్ తిడతానా? నేను ఆ తప్పు చేయలేదండి. 2018లో మేమందరము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా 2018లో మేము ఓడిపోయిన తర్వాతే 2025లో గెలుచుకున్నామండి. అప్పుడు 2-3 మార్కుల తేడాతో ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయామో వాళ్ళందరూ 2025లో ఉద్యోగాలు సాధించారు. అంటే కంటిన్యూషన్ గా 5-6 సంవత్సరాలు మేమందరం పుస్తకాల దగ్గర ఉన్నాం. ఆనండ్ మధ్యలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నా ప్రాపర్ ప్రిపరేషన్ గా రోజుకి 14 నుంచి 15 గంటలు చదువుకున్నామండి మేము. తను నాగలక్ష్మి కానీ, అహల్య కానీ వీళ్ళందరూ డిస్ట్రిక్ట్ ర్యాంకర్సే. మేమందరం గ్రూప్ కాల్స్ చేసుకొని బిట్ని ఎలా క్రాక్ చేయాలి, ఒకరికి ఏమన్నా లోపాలు ఉంటే ఒకళ్ళు స్ట్రెంథన్ చేసుకునే వాళ్ళం. ఇలా గ్రూప్ డిస్కషన్స్ ఇంత కష్టపడి మేము మళ్ళీ ప్లేస్మెంట్లోకి వచ్చిన తర్వాత ఆరోపణ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. ఆధారం ఉందా మాట్లాడండి. ఆధారం లేకుండా ఆరోపణ అనేది ఊరికే బురద జల్లేస్తే మాతో పాటు మా ఫ్యామిలీస్ కూడా పానిక్ అవుతున్నాయి. వెనకాల మాకు పిల్లలు ఉన్నారు. మాకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివే పిల్లలు కాదండి, పెద్ద పిల్లలే ఉన్నారు. పైగా 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేదు. ఎవరైతే మినిమం 10 సంవత్సరాలు పుస్తకం దగ్గర కూర్చున్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం. ఇప్పుడు తను నాగలక్ష్మి ఉన్నారు, తను ఆఫ్రికాలో మంచి ప్యాకేజ్ తో ఉద్యోగం చేస్తారు. కానీ టీచింగ్ ప్రొఫెషన్ మీద తనకున్న గౌరవంతో ప్యాషన్తో ఇండియాకు వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూర్చొని తను చదివి డిస్ట్రిక్ట్ లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 7th ర్యాంక్. అహల్య కూడా అంతే. మేమందరం కష్టపడితేనే ఉద్యోగం వచ్చింది. దయచేసి ఆరోపణ చేయకండి. ఆధారం ఉందండి మాట్లాడండి, మేము కూడా మాట్లాడం. మా ముందర ట్రాన్స్పరెంట్ గా మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. దయచేసి ఆరోపణ చేయండి. థ్యాంక్ యూ.